హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్లో హెల్ప్ అయ్యేటటువంటి ద 3 సెంటెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆల్ రైట్. సో హియర్, అతను ఒక గొప్ప నాయకుడని నేను విన్నాను. మీరు ఒక మంచి టీచర్ అని నేను విన్నాను. ఆమె చాలా టాలెంటెడ్ అని నేను విన్నాను. ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. రైట్, ఫస్ట్ ఎగ్జాంపుల్, అతను ఒక గొప్ప నాయకుడని నేను విన్నాను. సో ఇక్కడ మనకు టూ సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? అతను ఒక గొప్ప నాయకుడని అనేది ఒక సిచ్యువేషన్, నేను విన్నాను అనేది సెకండ్ సిచ్యువేషన్. మనం ఇంగ్లీష్ లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు నేను విన్నాను అనే దాన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను విన్నాను, సో పాస్ట్ టెన్స్ కాబట్టి ఐ హర్డ్, ఐ హర్డ్ దట్. ఏమని విన్నాను? ఐ హర్డ్ దట్ అతను ఒక గొప్ప నాయకుడని. I heard that he is a great leader. I heard that he is a great leader. Second example, మీరు ఒక మంచి టీచర్ అని నేను విన్నాను. మీరు ఒక మంచి టీచర్ అని నేను విన్నాను. సో అగైన్ ఈ స్టేట్మెంట్ లో కూడా నేను విన్నాను. నేను విన్నాను అంటే ఐ హర్డ్ దాట్. ఏమని విన్నాను? మీరు ఒక మంచి టీచర్. ఐ హర్డ్ దాట్ you are a good teacher. You are a good teacher. So I heard that you are a good teacher. Last example here. ఆమె చాలా టాలెంటెడ్ అని నేను విన్నాను. ఆమె చాలా టాలెంటెడ్ అని నేను విన్నాను. సో హియర్ యాజ్ వెల్ నేను విన్నాను. I heard that. I heard that ఆమె చాలా టాలెంటెడ్ అని. ఐ హర్డ్ దట్ షీ ఈజ్ వెరీ టాలెంటెడ్. ఐ హర్డ్ దట్ షీ ఈజ్ వెరీ టాలెంటెడ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వీటిని మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనం మిస్టర్ ప్రసాద్ ఇంగ్లీష్ ని ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.